హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. డైట్ నాది చూసారు కదా, ఫస్ట్ రోజుది. ఇది రెండో రోజుది చూడండి. ఇది రెండో రోజు ఓట్స్ తోటి అనమాట. ఓట్స్తో ఇంకో మంచి డైట్ ఎలా చేసుకోవాలో, దీంతో పాటు ఇంకొక రకమైన జ్యూస్ ఎలా అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సింది చూసారా, ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. ఒక యాపిల్, అలాగే దానిమ్మ పండు గింజలు ఒలిచి తీసుకున్నాను. అలాగే ఇది బొప్పాయి కూడా చాలా బాగుంటుంది దీనిలోకి. అలాగే ఒక అరటిపండు. ఈ వీటితోటి ఎలా చేసుకోవాలి, ఏం డైట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఈ బౌల్లోకి ముందుగా కొంచెం ఒక చిన్న గ్లాసు పాలు తీసుకున్నాను. చూసారా, మన కాఫీ గ్లాసు ఇంకొంచెం ఒక 100 ml 150 ml మిల్క్ తీసుకున్నాను అనమాట. దీనిలోకి ఒక 30 grams లేదంటే 40 grams ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ చూసారా, డైరెక్ట్గా పాలల్లో వేసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకుంటున్నాను చూడండి. కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఇదేముందంటే 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఊరికే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చూడండి, దీన్ని ఇలా బాయిల్ చేసుకొని చక్కగా కొంచెం ఇలా పొంగొస్తూ ఉంటుంది. అప్పుడు ఆపేసేసుకోవటమే అనమాట. సో దగ్గరే ఉండి కలబెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, ఊరికే 2-3 నిమిషాల్లోనే ఊరికే వచ్చేస్తూ ఉడికిపోతుంది అనమాట. దీనికి కావాలంటే మీరు లంచ్లో కూడా పాలు లేకుండా కాసుకొని దానిలో పప్పు కానీ సాంబార్ కానీ కలుపుకొని లంచ్లాగా కూడా తినొచ్చు అనమాట. లేదంటే బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, నేనైతే రాత్రిపూట పప్పు మిగిలిపోయింది అనుకోండి, ఇలా పాలు పోసుకోకుండా ఉట్టిదే కాసుకొని ఆ పప్పు కలుపుకొని కూడా తింటుంటాను. అది చాలా హెల్తీ కదా. ఓట్స్ అనేసరికి మనకి రైస్ లాగా కాదు, హెల్త్కి చాలా మంచిది. చూసారా, ఇది ఇప్పుడు పొంగొచ్చి చక్కగా రెడీ అయిపోయింది. ఇది ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా మనం తినే అంత సైజు చిన్నవి కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, బొప్పాయి కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇదన్నీ చక్కగా మంచి ఫ్రూట్స్ తోటి, అలాగే ఓట్స్ అన్నీ మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీనిలో. ఇలా మంచిగా తీసుకున్నామంటే బ్రేక్ఫాస్టు చాలా హెల్తీ కదా. చక్కగా షుగరు, బీపీలు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా చాలా మంచిది. చూసారా, బొప్పాయి వేసుకున్నాను, యాపిల్ ముక్కలు వేసుకున్నాను, అలాగే అరటిపండు కూడా ఇలా ముక్కలు కట్ చేసేసి వేసుకుంటున్నాను చూడండి. ఎంత హెల్తీ కదా, ఎన్ని ఫ్రూట్స్ తింటున్నాము. ఫ్రూట్స్లో ఫైబర్ కూడా బాగా ఉంటుంది. అలాగే ఓట్స్ ఎంత మంచిది కదా. ఓట్స్ ఉట్టిదే తినాలంటే అందరికీ బోర్ కొడుతుంది. అందుకని చెప్పి ఇలా పాలు ఫ్రూట్స్ కలిసి అనుకోండి, ఆ ఓట్స్ చాలా టేస్టీగా, అసలు రోజు అదే తినాలనిపిస్తుంది. చూసారా, దీనిలో దానిమ్మకాయ గింజలు కూడా వేసేసుకుంటే ఇంకా అసలు ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో చూడండి కదా. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. కలర్ఫుల్లే కదండి, హెల్త్ కూడా అంత మంచిది. ఇప్పుడు దానికి తోడు ఏం జ్యూస్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, బీట్రూట్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, దీనిలో కూడా దానిమ్మకాయ గింజలు. ఒక దానిమ్మకాయ కోల్చుకుంటే అందులో సగం ఇందులో సగం వేసుకోవచ్చు. దీనిలో చిన్న అల్లం ముక్క, ఉసిరికాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు. చూసారా, ఆకు కూడా కరివేపాకు కానీ పుదీనా కానీ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, కరివేపాకు మనం కూరల్లో వేసినా కూడా ఏరి పారేస్తుంటారు కదా. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి దీన్ని మిక్సీలో వేసుకొని చూడండి, జ్యూస్ వచ్చేసింది. దీన్ని ఫిల్టర్ కూడా చేసుకొని అక్కర్లేదండి, అలాగే తాగేసేయచ్చు. ఒక స్పూన్ తేనె కలుపుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తాగటానికి ఏమి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. చూసారా, ఇలాంటి మంచి జ్యూసులు తాగుతూ ఉంటే రోజు అసలు మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అన్నిటికీ చాలా చాలా మంచిది. ఎలా ఉందండి, నచ్చిందా రెండో రోజు డైట్? నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో డైట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.